6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15, 16. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను గుర్జులలోను ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం. చూసారా మీరు అందరూ మాట లైన్ కొట్టుకో. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతనికి దూరంగా వ్యాపించెను. అలాంటి సహాయం కాదు. ఎలాంటి సహాయం? ఆశ్చర్యకరమైన అది. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఈయన ఎవరో తెలుసా? ఈయనకెందుకో 16వ వచనం చదువుకున్న తర్వాత అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. స్తోత్రం, హల్లెలూయా. స్థిరపడే ముందు వరకు ఒక లెక్క, స్థిరపడే ముందు వరకు రారా నువ్వు రావరా పరిస్థితి. ఈడు ఉన్నాడు, ఈడు చిన్నవాడు. ఇది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళా ఈడు చెయ్యి మనం తీసుకున్నా ఈడ నేర్త అయ్యాడు. ఊరికి వీడేం చేయాలా? నేను తీసుకెళ్తా. ఎందుకో వీడు స్థిరపడ్డాడు, నేత అయ్యాడు, పెద్దోడు అయ్యాడు. నువ్వు నచ్చులు నీకెందుకు అని తీసుకెళ్ళాలి. స్థిరపడక ముందు ఇన్ని మనం స్థిరపరచు. తండ్రిగా ఆత్మీయుడిగా స్థిరపరచు. స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఈడి చేతి మనం పట్టుకోవడం కాదు, ఈడే మన చెయ్యే పట్టుకుంటా పట్టుకుంటా లేదు పట్టుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకు నీవు స్థిరపడాలని దేవుడు చూస్తున్నాడో తెలుసా? నీవు స్థిరపడితే అస్థిరంగా ఉన్నంత వరకు ఉత్తరావల్ల బతకలేమండి. రాజమండ్రి వెళ్ళిపోదాం, అక్కడ బతికేస్తావా? అక్కడ బతికేస్తావా? అక్కడ అంతే. మరి అక్కడ లింగాడికి వెళ్ళిపోతావు, మద్రిపాలెం వెళ్ళిపోదామండి, అక్కడ అంతే. నువ్వు ముందు ఎక్కడ స్థిరపడాలి? ప్రభు సన్నిధిలో స్థిరపడాలి. 4 విషయాలు చెప్తాను. నేను 4 విషయాలు నోట్ చేసుకున్నా. ఈ ఉజ్జియా స్థిరపడడానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసండి. 1వ వచనం అందులోనే 26:1. ఎంత వయసు? 16, 14. తర్వాత వచ్చిన స్తోత్రం. తర్వాత ఎంత? 14, 16. ఫస్ట్ ఎంత ఉంది? 1 కదా. ఇప్పుడు ఇది స్థిరపడడానికి అవుతుందా? చిన్న వయసులో, ఏమీ తెలియని వయసులో పెళ్లి చేస్తారు. గొడవ వదిలేద్దని, బాధ్యత తీరిపోద్దని. ఇప్పుడు సంసారాన్ని బుర్రకెత్తుకోవాలా. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు. ఇంటోళ్ళేమో
మా బాధ్యతలు పూర్తయిపోయినాయని వాళ్ళు నేరం చేస్తాం. మీ ఆయన నువ్వు బతకండమ్మా, మీ పిల్లలు నువ్వు బతకండాయినా అని వదిలేస్తాను. ఇప్పుడు వీళ్ళకి తల మీదకి కుటుంబ భారము వచ్చింది. ఏమొస్తుంది? కుటుంబ భారం వచ్చింది. ఎలా బ్రతుకుతారు? వచ్చేదేమో కొంచెం కొంచెం. ఇప్పుడు నీ చెయ్య ఎవరు పట్టుకోవాలి? మనుషుల వల్ల కారు. తల్లిదండ్రులు బతకండాన్ని వదిలేస్తారు, అత్తమామలు బతకండాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? ఇదిగో ఎడుదేయాలా? నీ జీవితాన్ని తెచ్చి ఎక్కడ? ప్యాకెట్ చేతిలోనూ, తోగబోతుడి చేతిలోనూ, కుక్కబోతు బతికేవాడి చేతిలోనూ కాదా? నీ కొరకు మరణించి, నీ కొరకు శ్రమలను గురించి, నీ కొరకు తిరిగి లేచిన నీ యేసయ్య చేతిలో, ఇంకో ప్రభా మా ఆవిడ, నేను ప్రభా మా జీవితాన్ని చేతికి అప్పగిస్తాను. కష్టపడుతున్నాను, మిగులుతున్నా, ఖర్చులు ఎక్కువ, ఉన్న పరిస్థితులు అలాంటివి అని ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతావో, ఇక్కడ ఎవరట 16 ఏళ్ళ వయసు ఈ రాజు రాజ్యభారం ఎక్కడుందో తల మీద వేసుకున్నాడు. రెండో విషయం, దేవుడు ఆయన్ని ఆశ్చర్యకరంగా స్థిరపరచడానికి కారణం మీకు ఇంకో వచనం చూపిస్తాను. ఇక్కడ 4వ వచనం చదువు. ఎవరి దృష్టికి? గమనించండి, యెహోవా దృష్టికి. దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాలి? మొదటి పాయింట్, నీవు బలహీనమైన స్థితిలో ఉన్నా ఆయనని ఆశ్చర్యంగా స్థిరపరుస్తాడు. అవును, నీ జీవితం బలహీనమే, కానీ నీ వయసు చిన్నదే, కానీ నీ జీవితం, నీ ప్రవర్తన ప్రభు చేతిలో పెడితే ఆయన దైవజనులకు చూపిస్తాడు. ఆయన కంటి కనిపెట్టు అంటే ఎలా? నీ జీవితం ప్రభు చేతిలో పెట్టడం అంటే ఎలా? నీ ఒక ఉద్యోగస్తుడివి, నీకు సమయం ఉన్నప్పుడల్లా సంఘంలో సహవాసం చేయి. నీ ఒక వ్యాపారస్తుడివి, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుత్వ సంఘంతో, సేవకులతో సహవాసం చేయి. సువార్త అవకాశం వెళ్ళిపో, మీటింగ్గా అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది, నడు. అప్పుడు దేవుడు నీకు కావాల్సిన దానికి మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితం ఆయన చేతిలో పెడుతున్నా. అప్పుడు నేనేం చేస్తాను? 4వ వచనం చదవమ్మా. యెహోవా దృష్టికి ప్రైజ్ ది లార్డ్ యథార్థంగా ప్రవర్తించాడు. మొదటి పాయింట్, వయసు చిన్నది, దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేయడానికి ఒక అవకాశం ఉంది, చిన్నోడు ఏం తెలియదు. రెండోది, తెలిసిన తర్వాత తన ప్రవర్తన ఎలాంటిది? యథార్థంగా ఉంది. పాస్టర్ గారి దగ్గర ఒక మాట, పాస్టర్ గారి దగ్గర ఒక మాట, వీళ్ళిద్దరి దగ్గర పోతే సంఘం దగ్గర ఒక మాట. ఈ రాజకీయాలు ఆయనకు తెలియదు. ఎవరికి? నీకు కాదు, అలాంటి చెప్తాను. మొదటి నువ్వు చిన్నోడివి, నీ ప్రవర్తన గురించి నీకు తెలియదు. నీకు తెలిసిన తర్వాత నీ ప్రవర్తన యథార్థంగా మార్చబడింది. అందుకే ఆయనకి ఎలాంటి సహాయం అండి? ఎనమండుగురు ఇంట్లో ఉంటే 8 మందికి 8 రాజకీయాలు ఉంటాయి. 8 మందికి 8 రాజకీయాలు. ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు సరిపో రాజకీయం. అమ్మో, చాలా ప్రమాదం.
కలిసి ఉండరు. మొదటిది, ఏమీ తెలియదు కనుక నీకు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆమె గట్టిగా తెలిసిన తర్వాత నీవు మార్చుకోవాలి నీ ప్రవర్తన. ఎందుకు? దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం. మామూలు కాదు, మనుషుడు చేస్తే రూపాయి పాపాయి సహాయం కాదు, ఆశ్చర్యకరమైన సహాయం కావాలి. ఎంతమందికి దేవుడు నాకు ఆశ్చర్యకరమైన సహాయం కావాలనుకుంటాను? అందరూ విన్నాం. నేనైతే ఈ మందిరం వల్ల నిండిపోవాలి ప్రభా అంటాను. ఈ మందిరం నిండిపోచ్చాను. ప్రైజ్ ద లార్డ్. మన అనేకులు తీసుకొస్తాను. ఇంకొక పాయింట్ మీకు చెబుతాను. మూడోది, 5వ వచనం. 5వ వచనం దగ్గర ఉన్నది చదవండి, నాకు వినబడటం లేదు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన ఎవరో ప్రవర్తన, చిన్న వయసు ప్రవర్తన. రెండోది, దేవుణ్ణి ఆశ్రయించుట. తర్వాత చదవమ్మా, నోట్ చేసుకో, రాసు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం చెప్పబడిగా. హల్లెలూయా. మరలా గుర్తుపెట్టు, అతడు దేవుని మీద ఆధారపడినంత కాలం దేవుడు అతన్ని ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. అదే ఆశ్చర్యకరమైన సహాయం. మొదటిది, నీకేం తెలియదు. 2, నీకు తెలిసింది దేవుడే నన్ను ఆశ్రయిస్తాడని నీకు తెలిసింది. అప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇక్కడ 3వది వల్ల ఏం నేర్చుకున్నామండి? చూసారా? కాదు, యథార్థముగా. ఎలా? యథార్థముగా ప్రవర్తించి తరువాత యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడంట? ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుతున్నంత కాలం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు. ఎవరితో లింక్ తెగిపోయినా పర్వాలా, దేవునితో లింక్ తేకూడదు. స్తోత్రం. ఎవరితో తేకూడదు? అది ఆ లింక్ తెగిపోయింది అనుకో, ఎక్కడుండి పోతామో మనకే తెలియదు. బొరపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది, వయసు తక్కువ, ఆత్మీయంగా ఎదుగుతాలే, పోన్లే, ఎదిగావు. నీ ప్రవర్తన మార్పు కావాలా, యథార్థమైన ప్రవర్తన కావాలి. తర్వాత ఏంటట? నీవు దేవుణ్ణి ఆశ్రయించుకో. ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు. 8వ వచనం. ఎలా? గుర్తుపెట్టండి, అధికముగా బలాభివృద్ధి పొందాడు. అతడు వర్ధిల్లాడు. అతడు యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునిలో నాటబడకుండా, నువ్వు దేవునిలో నీ ప్రవర్తన మార్చుకోకుండా, నువ్వు దేవునిలో వర్ధిల్లకుండా 8వ వచనం ఏంటమ్మా? మరి చదువు. మళ్ళీ చదువు. ఎలాగా? మామూలు బలాభివృద్ధి కాదు, అధికముగా బలాభివృద్ధి నొందాడు కనుక అతని కీర్తి అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని కీర్తి వ్యాపించి
ఇప్పుడు 15 వచ్చింది. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను బురుజుల్లోను ఉంచెను. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేసిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి హలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక మలుపు ఉంటుంది. అప్పుడే నువ్వు పైకి రావాలో కిందకి వెళ్ళిపోవాలో నీకు అర్థమైపోతుంది. నువ్వు వర్ధిల్లుతున్న కొలిది, నువ్వు పైకి వస్తున్న కొలిది, నువ్వు స్థిరపడుతున్న కొలిది నీ హృదయంలోనికి ఏమొస్తుంది? 15 చదివారు, 16 చదివారు కదా, చదువు. స్థిరపడిన తర్వాత నీకేమవుతుంది? అక్కడ ఉజ్జయ ఏమొచ్చింది? గర్భవతి ఎవరి మీదకి వెళ్తారు తెలుసు మీరే కాదు, ఉజ్జయ కూడా సేవకుల మీదకి వెళ్తారు. గర్వం లేనంత వరకు లోబడతావు, బూతులు తిట్టినా లోబడతావు, వినయ భయభక్తులు కలిగినంత కాలం నువ్వు సేవకుడికి దేవునికి లోబడతావు. నువ్వు స్థిరపడిన తర్వాత హృదయంలోనికి ఏమొస్తుందట? గట్టిగా గుండె మీద చేసుకొని నేనెంత స్థిరపడిన ప్రభా గర్వం నాలుగుకి రాకూడదయ్యా అనుకోగలవా? ఆమె కాదు, గుండె మీద చేసుకొని ఇప్పుడు నేను గర్వం రాకూడదు ప్రభా అంటే ఆమె నుంచి అనుకో. నేను ఎంత స్థిరపడినా ఇప్పుడు ఉజ్జయాకి అదే టర్నింగ్ పాయింట్. దేవుడు వాడిని స్థిరపరిచాడు. స్థిరపడిన తర్వాత గర్వం వచ్చింది. గర్వం వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి చదివితే అధ్యాయంలో నుదుటిన కుష్ఠరోగం వచ్చింది. స్వస్థావలే, చచ్చిపోయాడు. కదా తోలు తీసి కాళ్ళు గట్టెత్తండి, బాత్ పట్టుకోండి కదా. హల్లెలూయా. ఎక్కడట? అంతే. అప్పుడు కనిపించాడు అందరికీ. ఎవరితనా? ఎవరి అబ్బాయి? రాజు ఆయుధాలు మోసేవాడుగా, రాజు దగ్గర బతికేవాడుగా. అంతవరకు తెలియదు దావీదు ఎవరు. గొలియాతు ఎప్పుడైతే చనిపోయాడో, గొలియాతు ఎప్పుడైతే పడిపోయాడో, గొలియాతు ఎప్పుడైతే తిరగబడ్డాడో కింద, అప్పుడు దావీదు దేవుడు అంతవరకు దావీదుని దేవుడు స్థిరపరచుకుంటే వచ్చి ఇంచుమించు ఈ ఉజ్జయ వయసు దావీదు వయసు ఒకటే. దావీదు గొలియాతుని కొట్టే వయసు, ఉజ్జయాన్ని దేవుడు ఆశీర్వదించే వయసు ఒకటే. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా దావీదుని ఆశీర్వదించి, శ్రమలు లేవా దావీదుకి? శ్రమలు లేవా? కోట విడిచిపెట్టి తోటకి వెళ్ళిపోయాడే, అంతఃపురం వదిలేసి కట్టుబాట్లతో అడుగుతాడు తిరిగాడే, వదిలేశాడా? దేవుడు అదల్లా. నీకు చిన్న శ్రమ వస్తే ఊరొగ్గేతను అంటున్నావు దండం, చిన్న ఇబ్బంది వస్తే చర్చికి రాని అంటున్నా నమస్కారం, ఇంటిలో గొడవ వచ్చినా చర్చుకుంటూ పోతున్నా. చర్చి సంఘం దేవుడు నీకేమైనా అన్యాయం చేశాడా? నీకు మీ ఆయన గొడవ వస్తే చర్చి మారేడు ఏంటి? నీకు మీ అమ్మకి, నీకు మీ అత్తకి, నీకు మీ ఇంటోళ్ళకి గొడవ గండుకో మనస్పర్ధం మాట పేచియో వస్తే చర్చి మానేయడం ఏంటి? ఆరాధన మానేయడం ఏంటి? ఈ సంవత్సరం చెబుతున్నా అలాంటి పిచ్చేస్తారు మానేయండి. నీకేమొచ్చినా
చర్చకొచ్చి మేము నీకోసం ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ పావురం నీ మీదకి వస్తుంది, ఆ వాక్యం నీలోకి వస్తుంది, ఆ అభిషేకం నిన్ను ఆదరిస్తుంది. అంతేగాని మానిక దావీదు పారిపోవాలా? ఎన్ని శ్రమలు వచ్చినాయి? మామే చంపుతానన్నాడు, కొడుకు చంపుతానన్నాడు, శత్రువులు చంపుతానన్నారు. నా నిలబడ్డాడు అంతే. నువ్వు నిలబడగలవా? దేవుడు కృపిస్తాడు. తర్వాత యేసుప్రభు వారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో వ్యక్తి యేసుప్రభు. మత్తయి సువార్త 4:24 ఈ మాటతో నేను ముగించాలనుకున్నాను. ఆయన కీర్తి ఎవరి కీర్తి? యేసు ప్రభు కీర్తి. అనేక రకాలైన వ్యాధిగ్రస్తులందరినీ తీసుకొని వస్తే స్వస్థపరిచింది. ఈ మాటతో నేను ముగిస్తా. నీవు స్థిరపడిన తర్వాత మీకు ఎంతమందికి భాషల వరం దేవుడు ఇచ్చాడు? మీకు తెలుసా? భాషలు మాట్లాడే విషయంలో, దేవదూతల భాషలు మాట్లాడే విషయంలో మీకు ఎందుకు అర్థమవుతుంది తెలుసా? అది అర్థం కాదు. అందుకు నమ్మకాన్ని వదిలేస్తాం. నీకు తెలుసో తెలియకపోయినో అందులో నువ్వు భాషలు మాట్లాడి, నీ వ్యక్తిగతంగా కావచ్చు, నువ్వు ఆరాధనలో కావచ్చు, భాషలు మాట్లాడితే రెండో కృపావరం ఏమి ఇస్తాడో తెలుసా? ప్రవచన వరం. నువ్వు ప్రవచిస్తావు, తర్వాత స్వస్థపరుస్తావు, తర్వాత భాషలకు అర్థం చెబుతావు. ఒకటి ఇవ్వగలడు. కారణం నీ నమ్మకాన్ని బట్టి. స్తోత్రం. నీ నమ్మకాన్ని బట్టి నువ్వు భాషలో, ఆరాధనలో దేవుడు తాకినప్పుడు, అభిషేకించినప్పుడు మాట్లాడతావు. అక్కడతో స్తోత్రం వదిలేస్తావు. అలా కాదు, నువ్వు మోకరించి స్తోత్రాలు చెప్పి భాషలు మాట్లాడి ఆరాధించు. అది నీకును ఎవరికి అర్థమవుతున్న బైబిలే చెబుతుంది. చదువుతారా? ఆ మాట ఎక్కడ ఉందో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. క్షమాభివృద్ధి హెచ్చరికయు ఆత్మీయ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ఎవరికి క్షేమం? భాషలు మాట్లాడేవాడు ఎవరికి క్షేమం? భాషలు మాట్లాడితే, అన్ని భాషలు లేదా దేవదూత భాషలు మాట్లాడితే దేవదూత భాషలు మాట్లాడితే ఎవరికి లాభం? వాక్యం చదువు. తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే కానీ వాటికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, మీద భాషల్లో మాట్లాడితే గట్టిగా చదువు. భాషతో మాట్లాడేవాడు కాదు, మనుషులతో కాదు. ఎవరితో? ఆ దేవదూత భాష ఎవరితో మాట్లాడినట్టు? మనుషుడెవడో ఆత్మ వలన. కృపావరం నీలో స్థిరమైతే నీ ఆత్మ స్థిరమవుతుంది. కృపావరం నీలో స్థిరమైతే నువ్వు ఫలములో స్థిరమవుతావు, ఆర్థికంగా స్థిరమవుతావు, ఆరోగ్యపరంగా స్థిరమవుతావు. నువ్వు భక్తిలో స్థిరం కాకపోతే ఇంకెక్కడ స్థిరం కాలేవు. నీ ప్రార్థనలో స్థిరం కాకపోతే ఎలాంటి సహాయం చేస్తాడట? ప్రైజ్ ది లార్డ్.
దేవుడు దావీదుకి కానీ గొలియాతు గొలియాతును కొట్టిన దగ్గర దావీదుకి ఎలాంటి సహాయం దొరికింది? దేంతో కొట్టాడు? ఎలాంటి సహాయం అండి? ఎలాంటి సహాయం అండి? అన్య భాషలో వచ్చిన సిగ్గుపడకుండా మాట్లాడాలి. అది నీకే ఎటకారంగా ఉండొచ్చు, కానీ అది ఏ మనుషుడికి అర్థం కాదు రానన్నా. నువ్వు మాత్రం ఆపా. అందులో నమ్మకంగా వెళ్తే నీతో ఉన్నవారికి, నీలో ఉన్నవారికి, నీతో దేవుడు మాట్లాడతాడు, నీతో ఉన్నవారితో దేవుడు మాట్లాడతాడు. ప్రవక్తల అభిషేకం నీ మీదకి వస్తుంది. క్రమంగా దినదినం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశ్చర్యకరమైన, ఎలాంటి సహాయం? ఆశ్చర్యకరమైన సహాయం. దాని బైబిల్లో చాలామందికి వచ్చింది. చాలామందిని దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదించాడు. స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు కావచ్చు, దావీదు కావచ్చు, ఉజ్జియా కావచ్చు, స్థిరపడిన తర్వాత ఒక ఉజ్జియా లోపల గర్వించాడు. మిగతా ఉన్నది ఎవరు? దావీదు గర్వించలా, యేసు ప్రభు గర్వించలా. నీ క్వాలిటీ, నీ భక్తి యేసు ప్రభు వల్లే భక్తి చేయాలి. నీ వరము, నీ ఫలం యేసు ప్రభు పోలినదిగా ఉండాలి. కలుగు సంఘం దేవుడిని స్థిరపరచాలి, దేవుడిని ఆశీర్వదించాలి. అడుగుదామా? ప్రభువా, స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం. స్థిరపడిన తర్వాత నా బ్రతుకులో గర్వం రాకూడదయ్యా. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచాలి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పురుషుడానికి స్తోత్రాలయ్యా. స్తుతులకు పాత్రుడానికి వందనాలు.